ఇక రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షంతో ఢిల్లీ వెళ్లాలని డిమాండ్ చేశారు బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య. జేఏసీ కోఆర్డినేటర్ గుజ్జ సత్యం బీసీ ఉద్యమ బలోపేతానికి బీసీల న్యాయ సాధన దీక్షను విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. 42% రిజర్వేషన్ సాధిస్తే కోర్టులో కేసులు వేసి ఆపివేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఉద్యమాన్ని మేము ముందుకు తీసుకుపోతే వాళ్ళందరూ నేను అందరినీ వెల్కమ్ చేస్తున్నా. ఈ ఉద్యమం ఏ ఒక్కరిది కాదు, మేము కాలే బొమ్మ. నేను మీకు మార్గదర్శికి మీకు మార్గదర్శకులం మాత్రమే. అందరం జాతులున్న నాయకులం. కాబట్టి ఉద్యమాన్ని తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రజలదే. కాబట్టి ప్రతి బీసీ ఈ ఉద్యమం నాది, ఈ ఉద్యమానికి నాకు శక్తివంతం లేకుండా పోరాడతాని ముందుకు తీసుకుపోవాలి. నియోజకవర్గ కేంద్రాల్లో రేపు అంతటా కూడా దీక్షలు జరుపుతుంది. బీసీ సంఘాలు దీక్ష ఏ పేరైనా పెట్టుకోండి, పేరు మీద మాకు రిజర్వేషన్ ఏం లేదు. సార్ కొందరు పెద్ద మనుషులు చెప్తున్నారు మీ దాంట్లో చీరికలు తెస్తారు, మీ దాంట్లో డివైడ్ చేస్తారు అని. డివైడ్ చేసినా ఎవరు డివైడ్ చేయరు, చీలికలు తెచ్చినా ఎవరు చీలిపోరు. ఈ ఉద్యమం విజయం సాధించే వరకు ఎక్కడ కూడా ఎవరికి తల వంచము, తల దించము. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉద్యమ పిలుపులను అందుకొని ముందుకు పోవాలి. ఇంకా కలిసి వచ్చే వాళ్ళందరినీ కలిసి రావాలని నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను. మీరు పోయినసారి పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా సమావేశాలలో కూడా కనీస ప్రస్తావన తీసుకురాలేదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు. మరి బాధ్యత ఉండి వాగ్దానం చేసిన మీరే వెనకడుగు వేస్తే మరి మిగతా పార్టీలు మీతో కలిసి వచ్చే పరిస్థితి ఎట్లా ఉంటుంది? కాబట్టి మీరు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి ఈ వేదిక ద్వారా తెలియజేస్తుంది ఏంటంటే అఖిలపక్షాన్ని, ప్రజా సంఘాలని, బీసీ సంఘాలను అందరినీ కలిపి ప్రధానమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళండి. దీని మీద ఒత్తిడి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీకుంది. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే కార్యాచరణ ఏందో మీరు ప్రకటించండి. వచ్చే పార్లమెంటు సమావేశాలలో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏ విధానాన్ని ఫాలో అవుదాం అనుకుంటున్నారు, 42% సంబంధించిన రాజ్యాంగ సవరణ చేయించడానికి, 42% న్యాయంగా బీసీలకు అందజేయడానికి మీరు ఏ విధంగా ముందుకెళ్దాం అనుకుంటున్నారు, మీ కార్యాచరణ ఏందనేది ఈ వేదిక ద్వారా